నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని పార్పల్లి ఇసుక క్వారీ చెక్ పోస్టును జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పార్పల్లి చింత వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ చెక్ పోస్టును సందర్శించిన పోలీసు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు. ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని తెలిపిన అధికారులు 24 గంటల సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీసు, రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించిన అధికారులు ఇసుక అక్రమ రవాణా వదంతులను నమ్మకూడదని ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చెన్నూరు ఏరియాలో ఎర్రపేట క్వారీ అనేది నడుస్తుంది టీజీఎండీసీ ద్వారా. ఎర్రపేట ఈ క్వారీలో మనకి ఏంటంటే ప్రతిరోజు దాదాపుగా మనకు 170 వెహికల్స్ టు 200 వెహికల్స్ వరకు డిస్పాచ్ అవుతున్నాయి. మనకు ప్రతి వెహికల్ కూడా ఆర్డర్తో, అంటే మనకి ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత విత్ ఆర్డర్తో లోపలికి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం టీజీఎండీసీతో పాటుగా మా డిపార్ట్మెంట్స్ మేము పర్యవేక్షణ చేస్తున్నాము. మళ్ళీ ఈ వెహికల్ ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఈ చెక్ పోస్ట్ ద్వారా కూడా మీకు చెక్ చేయడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మేము కలిసి చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు క్వారీకి వచ్చేసరికి దాదాపు లాస్ట్ 1 మంత్ చూసుకుంటే దాదాపుగా ఈ మంత్లో మనకు 5000 వెహికల్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. దాదాపుగా 5183 వెహికల్స్ వరకు డిస్పాచ్ చేయడం జరిగింది. దాంతో 1,07,000 మనకు గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకు క్వారీలో ప్రతి ఈచ్ వెహికల్ కూడా వితౌట్ ఓవర్లోడ్ లేకుండా ప్రతి ఒక్క వెహికల్ కూడా వేబిడ్జ్ ద్వారా మనకు బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఆ వేబిడ్జ్ దగ్గర గట్టిన ఒకవేళ 1 టన్, హాఫ్ టన్ ఇట్లా ఎక్స్ట్రా వచ్చేసి ఉంటే అక్కడనే అన్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ జరగట్లేదు అక్కడ. పర్యవేక్షణ అనేది మేము కానీ, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ తరోగా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి డీవియేషన్ లేకుండా మనకు గవర్నమెంట్కి కూడా సఫిషియెంట్గా ఒక్క క్వారీ ఉన్నా సరే మనకు దాదాపు 6 కోట్ల చిల్లర, మనకు 6,39,70,000 దాకా మనకు ఇన్కమ్ రావడం జరిగింది అన్నమాట. సో దీంట్లో మనకు అంత ప్రోపగండా చేస్తుంటే ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ కానీ, ఎలాంటి ఓవర్లోడ్ కానీ, ఎలాంటి ఇక్కడ జరగట్లేదని చెప్పి ఇష్యూన్స్ ఇవ్వగలుగుతాం. సరే, కాలం కదా సడన్గా వర్షం కనుక వచ్చింటే మాత్రం వాళ్ళు లోపల మనకు వెహికల్స్ స్టక్ అవుతుందని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద ఆపుకొని వచ్చేవాళ్ళు. కానీ ఖచ్చితంగా వాళ్ళు మనకు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా తీయడం జరుగుతుంది. ఓకే, మనం చెక్ పోస్ట్ 24/7 రన్ చేస్తున్నాం. ఎలాంటి ఎక్స్ట్రా వెహికల్స్ ఉన్నా కూడా అనుమానం వచ్చిన వెంటనే బయట కూడా మేము వేబిడ్జ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం సీసీ కెమెరాలతో సర్వేలెన్స్, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాలతో మనకు చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు పైన నిలిచే వాహనాలు ఈరోజు మ్యాక్సిమం కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు వర్షం కారణంగా కొన్ని వెహికల్స్ ఉండేవాట వాస్తవం. అవిని కూడా త్వరలో మేము పార్కింగ్ పెట్టేసి రోడ్డు మీద లేకుండా చూసిన బాధ్యత కూడా మేము చేస్తాం. ఎలాంటి అక్రమ రవాణా తావు లేకుండా పోలీసు, మైనింగ్ అండ్ రెవెన్యూ పీపుల్ నిరంతర దీంతో మనం చేస్తున్నాం. ఎలాంటి అపోహలు దీనిలో లేదు, ప్రాపర్గా మైండ్ రైన్ అవుతున్నాయని చెప్పి. శ్రీరాంపూర్ ఏరియాలో జూన్ నెలలో 89% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. జూన్ నెల శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనుల్లో 79%, ఓసీపీలో 92% ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే న్యూటికి మాత్రమే 106% బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో గడిచిన 3 నెలల్లో 94% బొగ్గు ఉత్పత్తి తీయడం జరిగిందని తెలిపారు. 3 నెలల్లో 99% సాధించామని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా RK6 గని ఈ నెలాఖరులోగా మూసివేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గనిలోని 665 మంది కార్మికులకు బదిలీ చేసినట్లు తెలిపారు. శ్రీరాంపూర్ డిస్పెన్సరీలో అన్ని విధాల సదుపాయాలు, వైద్య పరీక్షలకు సంబంధించిన యంత్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. యాజమాన్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 3,682 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధి దృష్ట్యా ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని కోరారు. సమ్మె డిమాండ్లు సింగరేణి కార్మికులకు సంబంధించినవి లేవన్నారు. సమ్మెతో సంస్థకు కార్మికులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ సమావేశంలో SO2 GM సత్యనారాయణ, DGM పర్సనల్ అనిల్ కుమార్, IED DGM రాజన్న, DYPM కాంతారావు, ఎన్విరాన్మెంట్ అధికారి హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. జూన్ నెలలో SRP ఏరియాలో ఉత్పత్తి వివరాలు చూసినట్టయితే ఉత్పత్తి లక్ష్యం ఏరియా ఉత్పత్తి లక్ష్యం 5,53,000 గాను 4,89,000 సాధించాము. 89% ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఉత్పత్తి 100% రాకపోవడానికి కారణము జూన్ నెలలో 10 రోజులు వర్షాల వల్ల
ఓసీలలో ఉత్పత్తి అనేది నష్టపోయాము. 80 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అది ఒకటి మెయిన్ కారణం. మిగతా అన్ని మైన్స్లలో ఉత్పత్తి అనుకున్నట్టే ఉంది. అట్లాగే ఓవి పరంగా చూసినట్టయితే ఓవి కూడా సుమారు ఒక 15 లక్షల వరకు, అంటే 3 మైన్లలో, అంటే ఎస్ఆర్పి ఓసీ, ఎస్ఆర్పి ఐకేఓసీలలో, అంటే 3 కాంట్రాక్టులు కలిపి సుమారు ఒక 15 లక్షలు కూడా ఓబీ అనేది నష్టపోయాము. అది కూడా వర్షంతో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ జూన్ నెలలో ఉత్పత్తి 2,69,000 టన్నులు ఎక్కువగా ఉన్నాము. అట్లాగే మే నెల జూన్ నెల చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే దాదాపు ఒక 700 టన్నులు ఎక్కువగా ఉన్నాము. ఈ జూలై నెలలో ఉత్పత్తి లక్ష్యము 4,89,000 ఉంది. అది తప్పకుండా సాధిస్తామని నమ్మకం ఉంది. అట్లాగే ఈసారి వనమహోత్సవం జూన్ నెలలో కూడా మన డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వారి చేత కొంత ఐకేఓసీలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఇంకా ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జూలై నెలలో గౌరవ చైర్మన్ గారితో అట్లాగే ఇతర డైరెక్టర్లతో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా చేయడానికి అన్నీ సిద్ధంగా ఏర్పాట్లు చేశాము. మరొకసారి అందరికీ తెలియజేసేది అంటే, తర్వాత యాబ్సెంటిజం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ఉద్యోగులందరికీ తెలియజేసేది ఏంటంటే యాబ్సెంటిజం అనేది తగ్గించుకొని అందరూ విధులకు హాజరు కావాల్సిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ. ఈ నెల జూలై నెలలో 9వ తారీఖు నాడు కొన్ని యూనియన్లు స్ట్రైక్ నోటీస్ ఇచ్చాయి, 1 డే టోకెన్ స్ట్రైక్. అందులో ఉన్న డిమాండ్లు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, సింగరేణి పరిధిలో ఏమీ లేవు. కాబట్టి ఆ రోజు స్ట్రైక్లో పాల్గొనకుండా ఉద్యోగులందరూ తమ విధులకు హాజరు కావాలని, ఉత్పత్తికి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వేమనపల్లి, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వేసవిలో ఎండిపోయినట్లుగా కనిపించిన నది ఈ వర్షాకాలంలో తొలిసారి జలకలు సంతరించుకుంది. ప్రాణహిత నది ప్రవాహకపు సరిహద్దు ప్రాంతాల ప్రజలు నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు చేసే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీటి మట్టం పెరిగే ప్రవాహం ఉన్నందున నది పరివాహక ప్రాంతాలకు చెందిన జాలలు చేపల వేటకు వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లయన్స్ క్లబ్ సభ్యులు పట్టణంలో ఆర్ఎంపీ, పీఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందిస్తున్న వారిని సన్మానించడం గర్వంగా ఉందని, పేద ప్రజలకు ఎల్లప్పుడూ లయన్స్ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ 320G ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ శాఖ లైన్ అధ్యక్షులు తిరుపతి గారు మరియు సీనియర్ పిఆర్సీ నాయకులు సంపతన్న గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మరి డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ని సన్మానించడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా పెద్ద డాక్టర్లు లేనప్పటికీ మన డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారు, విచ్చన్న గారు, సలీమన్న గారు, ఇలాంటి డాక్టర్లు అందరూ సేవ చేయడం వల్లనే ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది. డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ మారుమూల గ్రామంలో ఉండి మరి వారు పట్టణాలకు పోకుండా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీ రాయ్ యొక్క పుట్టినరోజు మరియు వర్ధంతి సందర్భంగా రామకృష్ణపూర్ లయన్స్ క్లబ్ వాళ్ళు మా డాక్టర్స్లను సన్మానించినందుకు మేము వారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మనం చేస్తున్నాం. పాషమైలారం సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రమాద స్థలిని మంత్రులతో కలిసి ఆయన పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిగాచి ఔషధ పరిశ్రమ ప్రమాద స్థలిని మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. క్షతగాతులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మృతులు, క్షతగాతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితుల పిల్లలను చదివించి బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈ రోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా
ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలో, అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించడంతో మూల శ్రీనివాసరెడ్డి అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్కు చెందిన మూల శ్రీనివాసరెడ్డి గత 12 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కంపెనీలో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు. కంపెనీలోని తోటి కార్మికులు శ్రీనివాసరెడ్డిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సిటీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.